తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్నా ఓ తెలియని అనుభూతి కలుగుతుందని అన్నారు. करने वालों से कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय। భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮల్లో ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ओम नमो वेंकटेशाय। भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर ఆధ్యాత్మికంగా భక్తులందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రాంతం. ఈరోజు భగవంతుని దర్శనం చేసుకున్నాం. ప్రశాంతంగా కొండపైకి వస్తేనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు పెరిగేటువంటి పరిస్థితి రోజు రోజుకు కనపడుతూ ఉంది. ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏది కూడా చిన్న ఇబ్బంది భక్తులకు కలిగిన భగవంతునికి సంబంధించి మనకున్నటువంటి ధర్మానికి సంబంధించి ఏదైనా తప్పు జరగనీయకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతవాసిగా ఈ యొక్క భగవంతుని కాళ్ళ చెంతనే పుట్టినటువంటి వ్యక్తిగా అన్ని కూడా సక్రమంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారులందరూ కూడా దాన్ని ఆచరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొండపైన కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడదలుచుకోలే. గతంకు ఇప్పుడు పోలిస్తే ఇక్కడ పైన అదేవిధంగా భగవంతుని దగ్గర అన్ని రకాలైనటువంటి వాటి మెరుగుపడ్డాయి. మరి అన్ని ఇక్కడ జరిగేటువంటి భక్తులకు దర్శనం కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, అన్నింటిలో కూడా మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా భగవంతుని దగ్గర రాజకీయాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చేయాలనేదే అందరి ఉద్దేశం. కూడా ఆ రకంగానే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నడుచుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తారు.